రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈ సమయంలో దైవజనురాలు సిస్టర్ గీతా నరేష్ గారు దైవ వర్తమానం అందిస్తుండగా అందరం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. మరి ఈరోజు దేవుని వాక్యము మీ వద్దకు తీసుకువచ్చాను. మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. దానికన్నా ముందుగా ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. దయచేసి నాతో కన్నులు మూసుకొని ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క ప్రార్థన కాలములో నీ సన్నిధిలో చేరి మేమందరము ప్రార్థించుటకు కృప చూపారు. అందును బట్టి స్తోత్రాలు. మీరు మాతో నీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడండి. వినుటకు విధేయత చూపుటకు కృప చూపమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనము వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు మనము చదువుకుందాము. అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ చాలా తన ఒక విశ్వాసం విషయంలో మనము ఈరోజు ముందుకు వెళదాము. చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు మరి సీదోని యొక్క తూరు సీదోనులకు ప్రాంతమునకు వెళ్ళగా మొదటిగా మనం చదువుకున్నట్లయితే మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానించుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి. ప్రియా దేవుని బిడలారా, మీరు ఈ విధంగా మీరు దేవుని యొక్క వాక్యము వింటున్నారు. అయితే ధ్యానించుకునే సమయంలో ఆ యొక్క స్త్రీ అక్కడ కనిపిస్తుంది. ఆ స్త్రీకి ఒక అవసరం వచ్చినది. ఏంటి అవసరము? ఆ వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. ఆమె వచ్చింది కాకుండా ఏమంటుందంటే చూడండి, సంబోధన చాలా అవసరం అండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటే మన అవసరతలు ఆయనకు తెలుసు అని అనుకుంటాము. కానీ ఆమె వచ్చి మౌనంగా ఉండలేదు. కానీ మనం చదువుకున్న దాన్ని కంటిన్యూ చేస్తే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. చూసారండి, ఆమెకు వచ్చిన అవసరత ఏమై ఉన్నది? ఏంటి అక్క ఆ బాధ ఏమిటి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసుక్రీస్తు భూమి మీద మరి సంచరిస్తున్న సమయంలో ఒక స్త్రీ వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈరోజు వాక్యం యొక్క అంశము గొప్ప విశ్వాసము గల స్త్రీని మనం చూడబోతున్నాము. ఏమిటి? ఆ యొక్క తల్లి, ఆ యొక్క సహోదరి వచ్చి యేసు ప్రభు వారిని నన్ను కరుణించు. మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, మన కుటుంబస్తులకి వచ్చిన బాధలు బట్టి ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు మనం అది మన సమస్యగా, నా సమస్యగా అని దేవుని యొద్దకు తీసుకువెళుతున్నది. మరి మోషే, కొంతమంది ఉదాహరణలకు బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు మరి మోషే తల్లిని చూద్దాము, ఆమె విశ్వాసము కలిగిన తల్లిగా ఉన్నది. సమయలు తల్లి కూడా మనం చూడగలుగుతున్నాము. ఆమె పిల్లలు లేని సమయంలో దేవుని యొక్క మందిరములో ప్రార్థించింది.
ఆమె దేవుడు ఇచ్చేంత వరకు ఆమెలో ఉన్న దుఃఖమంతా కూడా దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరించింది. దేవుని కొరకు ఆమె ప్రతిష్ఠించుకున్న దాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి దేవుడు కుమారుడు ఆమెకి అనుగ్రహించాడు. అలాంటి తల్లిని మనం చూడగలుగుతున్నాము. అలా గొప్ప స్త్రీలు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో మరి చూడగలుగుతున్నాము. అయితే ఈ సమయాన్న మనము ఒక ధ్యానంలో చేరి ఉన్నాము. విశ్వాసము, నమ్మకము లేకుండా దేవుని యొద్దకు మనము చేరలేము. విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాము. దేవుని సన్నిధికి మనం రాకుండా దేవుడు కార్యము చేయుడు. నీ పర్మిషన్ లేకుండా దేవుడు నీ హృదయానికి రాడు. గమనించండి. నా కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటాయా అని ఆలోచిస్తున్నావా సహోదరి, సహోదరుడా? దేవుని యొద్దకు వచ్చావు, ఏ ఆశతో నువ్వు వచ్చావో ఆ రావటమే కాకుండా ప్రభువుని గణపరచటం అనేది ఈ సహోదరికి బాగా తెలుసు. చూసినట్లయితే ఈమె కనాను నివాసము కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. అంతేకాదు, ఆ యూదులు కాని వారంటే యేసుకు ప్రేమ కనికరము లేదనా, లేకపోతే అతను మౌనంగా ఉన్నాడనా మనం ధ్యానించుకుంటూ వెళ్తుంటే, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసెను. ఎంతమంది కేకలు వేస్తున్నారండి దేవుని సన్నిధిలో? కేక అంటే దగ్గరగా ఉన్నవాన్ని మాట్లాడుతాము, పిలుస్తాము. ఒకసారి పిలిచినప్పుడు పలకనేళ్ళినప్పుడు ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అంటే కేకలు అనేది కూడా హృదయపూర్వకంగా మనసులో నుంచి బయటికి రావటం. ఏమంటుంది? కేకలు వేస్తుంది. ఎందుకని? తన కుమార్తెకి దెయ్యం పట్టిందని, దురాత్మ పట్టి బహు బాధపడుతుంది, నలిగిపోతుంది. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఉదాహరణకి, మరి ఆ తల్లిదండ్రులుగా ఉన్న మనము, ఒక తల్లిగా, లేకపోతే చెల్లిగా, అక్కగా, భార్యగా, తమ్ముడుగా, అన్నగా, కుమారుడిగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ సమయం నువ్వు చూస్తున్నావు. నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకున్న సమస్య మనకి అది వచ్చినప్పుడు ఇతరు ఉన్న సమస్యల కంటే అది పెద్దగా మనకి కనిపిస్తున్నది. మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మన సమస్య మనకు పెద్దది అనుకుంటున్నాం, కానీ ఆ సమస్యకు తీర్చివాడు అంతకన్నా గొప్పవాడు అని చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటుంది, తన కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది. ఏ దెయ్యం పడుతుంది? నీ మాట వింటట్లేదా? నీ బిడ్డలు నిన్ను పక్కన పెడుతున్నారా? ప్రపంచంలో సమస్య లేని తల్లిదండ్రులు లేరండి. సమస్యలు లేని ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమస్యగానే మనము చూస్తున్నాము. అయితే ఈ తల్లి గూర్చి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాము. ఆమె కనానీయురాలుగా చూస్తున్నాము. ఇంకా ఆమె సంస్కృతిని బట్టి, భాషను బట్టి ఆమె గ్రీకు స్త్రీగా మనం చూస్తున్నాము. చూసారండి? ఆమె మతాన్ని బట్టి ఆమె అప్పటికి అన్యురాలుగానే ఉంది. అంటే దేవుడి విషయం ఏంటో ఆమెకి తెలియదు. యేసుక్రీస్తు గురించి ఆమెకి తెలియదు. యేసుక్రీస్తు గురించి ఆమె ఎన్నడూ కూడా చూడలేదు. కానీ ఆమెకున్న నమ్మకం చాలా బలమైనది. నేడు మార్పు జరిగినది ఎప్పుడండి? ఆమెలో కలిగిన ఒక భారాన్ని బట్టి దేవుడి దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడు వచ్చిందో అప్పుడే కార్యం ఆమెకి జరగటం ప్రారంభమైనది. మనం చూసినట్లయితే ఇక్కడ భాగాన్ని బట్టి ఏంటంటే, ఇతర సమస్యలతో మనము దేవుని యొద్దకు వస్తుంటాము, కానీ అంతకన్నా ముఖ్యంగా మన కుటుంబస్తుల్లో ఎవరికి బాగోపోయినా అది మన సమస్యగా, మన బలహీనతగా అని మనం ఏం చేస్తాం? దేవుని యొద్దకు వస్తాం, కన్నీరు కారుస్తాం, ఉపవాసం ఉంటాం, ప్రార్థనలు చేస్తాం. కానీ నిరాశ మాత్రం మనము చెందకూడదు. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నీకు నిరాశ అనేది పనికిరాదు. ఇక్కడ అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 15:21-23 అంటున్నాడు, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను పలుక లేదు. అంటే దేవుడికి ఆ యూదులే కాని వారంటే ఆయనకి ఇష్టం లేదనా? లేకపోతే దేవుణ్ణి నమ్ముకునేవారే యేసు ప్రభు వారు కరుణిస్తారనే అనే యొక్క అపనమ్మకమా? ఆమె దృష్టిలో అదా కాదండి. ఇక్కడ యేసు ప్రభు వారు తన యొక్క పరిశోధన
చేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆమె తన సమస్యను వెల్లడపరిచింది తల్లి. అవును, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు, నీ హృదయపూర్వకమైన నీ రెండు చేతులు జోడించి నీ కన్నీరు కారుస్తూ, ప్రభువా నా సమస్య చాలా ఘోరముగా ఉన్నది, బహు భయంకరంగా ఉన్నది, నేను భరించలేకపోతున్నాను, దీనికి సమాధానము నువ్వే ఇవ్వాలి. ఆమె ఏమీ ఎరగను సహోదరి వచ్చి ఆమె ఏం చేస్తుందండి? ప్రభువుకి చెప్పుకుంటుంది. అయితే ఆమెకి తన బాధనంతా కూడా ఏం చేస్తుంది? వెళ్ళబరుచుకుంటుంది, తెలియచేస్తుంది. నీ బాధ నీలో ఉంచుకుంటే అది కుదరదు. నీ బాధ ప్రభు దగ్గర చెప్పుకో. మనుషుల దగ్గర చెప్తే నిన్ను తేలికగా చూస్తారు. నీ సమస్య అనుకుంటాము, ఇతరులకు చెప్తే నా సమస్య ఏమవుతుందండి? అది తేలికైపోతుంది, నా హృదయం ఫ్రీ అయిపోయిందని అనుకుంటాము. అంటే నా హృదయంలో భారం పోతుంది అనుకుంటాం. కానీ ప్రభువుకు చెప్పుకో, నీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన వైపు వేయి. ఎందుకంటే ఆయన నిన్ను భరిస్తున్నాడు, అనుదినము భరిస్తున్నాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు ఎన్నడూ కదలనీయుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని వైపుకు వచ్చి ఆయన కరుణించమని కేక వేసినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క సమస్య ఏంటో నీవు తెలియచేయము. ప్రభువును పిలుస్తున్నావు, ఆయన పిలిచి నిలిచి చూసేసరికి నీ సమస్య ఏంటో నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు వెనుక తిరిగిపోతున్నావు. అదే సమస్యగా మిగిలిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, అందుకు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు శిష్యులు వచ్చి, చూసారండి, ఇక్కడ ఉన్న ఆమెకి ఒక ఆటంకాలు వస్తున్నవి. నిజమైన జీవితంలో నీకెన్నో ఆటంకాలు రావచ్చు. తీవ్రమైన జ్వరముతో తన ఉన్న పిల్లలు బాధపడుతున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, మీకు ఏ సమస్య ఉందని. తల్లి అన్నీ కూడా చెప్తూ ఉంటుంది, ఏది కూడా దాచిపెట్టదు. అదేవిధంగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ బిడ్డల గురించి తల్లిగా నువ్వు దేవునికి అప్పగించాలి. తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు తన తల్లి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తల్లి తెలియజేస్తుంటుంది. అయితే ఆ జ్వరంతో పడిన ఆ బిడ్డ కానీ లేకపోతే పేషెంట్ కానీ ఏమీ చెప్పలేరు. అలాగే తన కుటుంబంలో తన బాధ్యత వహించిన తండ్రులు తన బిడ్డల విషయంలో విజ్ఞాపన చేసేవారంగా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అంటే ఇతర సమస్యలు ఉన్నా కూడా ఆ సమయంలో తన యొక్క కుమార్తె బాధపడుతున్నది. అది విపరీతమైన ఆమెకి బాధ ఉన్నది కాబట్టి అతనికి తెలియచేస్తున్నది. మొట్టమొదటిగా తన సమస్య ఏంటో యేసు ప్రభు వారికి చెప్పుకున్నది, విన్నవించుకుంది. దావీదు కుమారుడా, నిలబెట్టేస్తున్నది అని. అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో చేరినప్పుడు ఆయన మనం ఏం చేయాలండి? మన పట్ల ఆయన చూసేటట్టుగా మన భక్తి అనేది ఉండాలి. మనం చదువుతున్న ఈ భాగంలో ఏమంటుంది? 23 మనం చదివిన, కేకలు వేసి శిష్యులు వచ్చి ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కదా గనుక ఈమెని పంపివేయడి. ఆయన ఏమంటున్నాడు? ఆమె వచ్చి ఆయనకు 24 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిపోతున్న గొర్రెలే గాని మరి యొద్దకు నేను ఎవ్వరూ పంపబడలేదు. ఆమె వచ్చి చూసినట్లయితే ఆమె సమస్య ప్రభువుకు తెలియచేస్తున్నదండి. ఆమె కేకలు వేస్తుంది. తన తోటి అంటే యేసు ప్రభు వారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు అంటున్నారు, ఈమె ఇంతగానో మరి కేకలు వేస్తుంది, ఈమె ఏమిటో చూసి పంపించేయండి, లేకపోతే పంపించేయమంటారా? మీరు మౌనంగా ఉన్నారు, ఏ సమాధానం ఆమెకి చెప్పట్లేదు, అయితే ఈయన పంపించేయమంటారా అన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు 24లో అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అంటే నేను నా గోత్రం వాళ్ళకి లేకపోతే నా కులం వారికి నేను వచ్చి రక్షించబడినాను, అంతేగాని ఇతరులు అని అయినప్పటికీ, అంటే ఆమెలో ఉన్న ఒక పౌరుషాన్ని, ఆమెలో ఉన్న ఒక పట్టుదలని తీయటానికి ఆయన పరీక్షించటానికి చూస్తున్నాడు. నీకు ఎన్నో సమస్యలు, సుడిగుండాల్లోంచి వెళుతున్నావు, ప్రభువుని అడుగుతున్నావు, ప్రభు ఇచ్చేలోగానే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు ఎవరు సహాయం చేయలేరని చేతులు ఎత్తేస్తున్నావు. సమస్య
ఆయనే జవాబు నీకు ఇవ్వగలడు. తన సమస్య ప్రభువుకి తెలియచేస్తుంది, గోజాడుతుంది. ఇంకా మనం చదువుకున్న భాగంలో 25వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనకు మ్రొక్కి 25వ వచనం, అయినను ఇంత జరిగినను నీ చుట్టూ ఉన్న అవమానాలు, హేళనలు, నీకు ఎన్నో ఆ ఆ యొక్క భయంకరమైన ఏం జరుగుతాయి అంటే అవమానాలు జరుగుతుంటాయి. చిన్నబుచ్చిపోతారు, తేలికగా చూస్తారు. చుట్టూ ఉన్నా కూడా అన్నివి కూడా ఏది కూడా సహకరించదు. ఆమె గుండె భారముతో దేవుని యొద్దకు రావటం. కానీ అయినను అన్ని జరిగినా సరే, నీ జీవితంలో ఎన్ని జరిగినా నీకు ఒక ప్రాధాన్యత దేవుని వైపు పెట్టు. ఒక ప్రాధాన్యత అనేది దేవునికి ఇవ్వాలి. ప్రథమ స్థానం అనేది దేవునికి కేటాయించు. ఆమె వచ్చి 25వ వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఆమె కేకలు వేసింది, ఆమె వచ్చింది, కేకలు వేస్తుంది. ఆయనకు మ్రొక్కి. భక్తి జీవితము చాలా అవసరం. భక్తిలో శ్రద్ధ ఉంటుంది, భక్తిలో నమ్మకం ఉండాలి, భక్తిలో దేవుని వైపు పరిపూర్ణ మీద ఆధారపడి ఉండాలి. ఆ స్త్రీ ఆ విధంగా చేస్తుందండి. మన జీవితంలో మనం ఏదిగా చేస్తున్నాము నామకార్థమైన భక్తి కాదు, సంపూర్ణమైన భక్తితో ఆయన మ్రొక్కాలి. మ్రొక్కుచున్నదండి. ఏమంటుందండి? మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. మనం అడగలేకపోతున్నామండి. అందుకే మత్తయి సువార్తలో అంటున్నా, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగే వారికి ఇస్తానంటున్నాడు, తట్టే వారికి తీయబడుతున్నా అంటున్నాడు, ఎదిగే వారికి నేను దొరుకుతానని వాక్యము సెలవిస్తున్నది. ఎన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉంటావు? ఇది కూడా అడగాల, చిన్న విషయాన్ని అంటావు. కానీ అక్కడ తల్లి విషయం చూస్తే తల్లి ఎంతగానో ప్రభు దగ్గర కేకలు వేస్తుంది, అడుగుతుంది. ఎన్నో సమస్యలు వస్తున్నప్పటికీ కూడా తన సమస్య కన్నా అవన్నీ కూడా చిన్నవిగా ఆమెకి అనిపించినవి. తనకి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మేలుని ఎద్దకి ఆయన సమాధానంతో తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్న సహోదరిగా మనం మంచి గొప్ప విశ్వాసం కలిగే స్త్రీగా మనం చూస్తున్నాము. రెండోది, ఆమె ఏం చేస్తుందంటే తీవ్రమైన ఆ దురాత్మ పట్టి తన కుమార్తె బహు భయముగా బాధపడుతుంది, నలిగిపోతుంది. ఎంతమంది దురాత్మ పట్టి యవనస్తులు కానీ యవనరాండ్లు కానీ పాడైపోతున్నారు. మనం చాలా వింటున్నాం. నాకు తెలిసిన ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి దురాత్మతో పీడించుకోబడి భయంకరమైన, అవి చెప్పటానికి కూడా చాలదు, భయంకరమైన బాధ. ఎంతగా అంటే చెప్పలేని తీవ్రత. ఆ అపవాది, ఆ దుష్టుడు, యవనస్తులు నేటి దినాల్లో ఆ రీతిగా ఉన్నాయి. దురాత్మతో వాళ్ళ బ్రతుకుల చీకటితో పట్టుకొని భయంకరమైన పాపంలోకి దుష్టుడు నెట్టివేస్తున్నాడు. బాధ్యత తల్లిదండ్రులు మనపైన ఉన్నది. బిడ్డల విషయంలో గోజాడి కన్నీరు కార్చే తల్లులు ఎంతోమంది ఉన్నారు తన బిడ్డల విషయంలో. నిజమే, ఈరోజు ఇంకా నువ్వు ప్రారంభించలేదా ఈ బిడ్డల గురించి? ఈ రోజు నుంచైనా దేవుని వాక్యం విన్నా ఈ క్షణాన నువ్వు మారు. ఎవరైతే దురాత్మతో పీడింపబడుతున్నారో, అలవాట్లకు వ్యసనములకు బానిస అవుతున్నారో వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేయి, కేకలు వేయి. ఆయన ఆగిపోయేదంతగా కేకవేయి. ఆమె ఏం చేస్తుందంటే మురక్కి దేవుని సన్నిధిలో నిలబడిందండి. రెండవదిగా చూస్తున్నట్లయితే ఆమె 22 23 మనం బాగా చదువుకుంటున్నాం కదా. ఆమె వచ్చి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు వేయటము యుక్తము కాదని చెప్పగా, నన్ను నమ్మిన వారికే నేను సహాయం చేస్తాను, ఇతరులకి నేను చేయను అన్నప్పటికీ కూడా, అంటే దాని అర్థము తన నమ్మిన వారు, తన రక్షింపబడిన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నవారు, నేను వాళ్ళకే చేస్తాను నీకు చేయను అని అన్నా కూడా
ఏమంటున్నారండి? మళ్ళీ చదువుకుందాం. అందుకు ఆయన, పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లకు వేయటం యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా. ఇక్కడ తగ్గింపు కనిపిస్తుందండి. మన జీవితంలో దేవుడు చేసే మేలు కొరకు, మన బిడ్డల కొరకు తగ్గించుకునే జీవితం కలిగి ఉండాలి. తగ్గించుకున్నప్పుడే మనం హెచ్చింపబడతాము. బిడ్డల విషయంలో మన బాధ్యత. బిడ్డలు ఏ విధంగా పెరుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితాలు మనుగడ సాధిస్తున్నారు, వాళ్ళు మంచి దారిలో వెళ్తున్నారా, చెడ్డ మార్గాలు వాళ్ళు వ్యసనాలకి బానిసవుతున్నారా? ప్రభు దగ్గర నీ బిడ్డల గురించి కన్నీరు కార్చావా? బిడ్డలు ప్రతిదినము బిడ్డల విషయంలో, వాళ్ళ యొక్క పరిస్థితుల విషయంలో, మరియు ఏ రీతిగా వాళ్ళు మార్గాల్లో ప్రయాణిస్తున్నారో ఒకసారి కనిపెట్టి ప్రార్థించావా? విజ్ఞాపన చేస్తున్నావా? బిడ్డల కొరకు అంగలారుస్తున్నావా? రోధించే స్త్రీలను, రోదనించే స్త్రీలను కనుగొమన్నాడు. రోధించే స్త్రీలు అవసరము. బిడ్డల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇక్కడ కుక్క పిల్లలకు వేయటము అని తినే తిండి నా పిల్లలకు మానేసి ఇతరులు ఎరగని వాటి విషయంలో నేను వేయటం యుక్తమా? అంటే యేసుప్రభు వారిని ఆమెని తృణీకరించడానికి లేకపోతే అవమానించడానికి కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఆమె పట్టుదల విషయంలో ఆయన పరిశోధన చేస్తున్నాడు. ఒకసారి అడిగా, రెండుసార్లు అడిగాను, ఇంక చాలు నాకు దేవుడు ఏం చేశాడు అనే నిరాశ వద్దు. మాటి మాటికి దేవుడి యొద్ద నుండి సహాయము పొందేంత వరకు నువ్వు అడగాల్సిందే. శ్రద్ధగా అడగాలి, బ్రతిమలాడుతూ అడగాలి, గోజాడుతూ. నీకున్న సమస్య ఆ రీతిగా పెద్దదైనప్పుడు అవన్నీ కూడా, అవమానాలు అవి ఎదుర్కొన్నప్పటికీ కూడా, నిందలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, తూలనాడిప్పటికీ కూడా, ఈమెను పంపించి అన్నప్పటికీ కూడా అవన్నీ చూడలేదు. కానీ ఆమె పెట్టుకొని ముందు నిశ్చయించుకున్న నిర్ణయం ఏంటంటే, నేను ఆయన నుండి నేను నా కుమార్తెకి బాగుపడాలనే ఒక గట్టి నమ్మకంతో ఆయన యొద్దకు వచ్చింది. ఇంకా మనం చదువుకుందాం 27వ వచనం. ఆమె, నిజమే ప్రభువా. కుక్క పిల్ల కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు మొక్కలు తినుట కదా అని చెప్పాను. ఎంత గొప్ప మాట అండి. ఆమె రెండో పాయింట్ మనం చూస్తే, ఆమె పట్టుదల కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. పట్టుదల కావాలి. ఆ పట్టు విడుపు ప్రార్థన మనకు ఎంతో అవసరము. నీ బిడ్డలు ఎంత దూరం ఉన్నా, నీ బిడ్డలు ఏం చేస్తున్నా, నీ బిడ్డల కొరకు పట్టు విడవక దేవుడి యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం నేర్చుకో, అమలుచుకో. ఇంకా ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడా, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు కన్నీళ్ళు, నాతోనే పోవచ్చు కదా, నా బిడ్డలకు కూడా ఈ సమస్యలు అని అనుకునే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. దేవుని వైపు చూడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 28వ వచనం, మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, అయితే ఆమె యొక్క దైవత్వాన్ని మరి చూస్తుంది. ఆమె విశ్వాసానికి జవాబు ఇవ్వటకు సిద్ధముగా ఉన్నది. అంతేకాదు, మూడో పాయింట్ మనం చూసినట్లయితే, ఆ తల్లి యేసు నుండి ఒక వాగ్దానం పొందింది. ఏమని 28వ వచనంలో మనం చూస్తే, అందుకు యేసు, అమ్మా. అప్పటిదాకా యేసు ప్రభువారు నోరు పలకల, అంటే ఏమాత్రం మాట పలకల, నోరు విప్పల. ఈమె ఉన్న విశ్వాసము ఏ రీతిగా పరిపూర్ణత అయినదో చూస్తున్నాడు. ఈమెకున్న ఆ పరీక్షలో ఆమె ఏం చేసిందండి? గెలిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనం పెట్టిన పందాన్ని, మనకిచ్చిన ఆ భక్తి జీవితాన్ని పరిపూర్ణతగా ఉన్నదా యోచించుకోవాలి. ఆ తల్లి వాగ్దానం, ఆమె విసుగు చెందలేదు, పట్టు విడవలేదండి. ప్రార్థనలో, భక్తి జీవితంలో, అడగటంలో తన నమ్మకం ఎంత గొప్పదో అని రుజువుపరిచిందండి. అడగటంలో ఇసుక మాత్రం రాకూడదండి. ఇసుక వచ్చిందంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మనం కాదు, మన బిడ్డలు కూడా ప్రవేశించలేరు. నీతోనే స్టార్ట్ చేయండి భక్తి జీవితం.
నిన్ను చూసి నీ బిడ్డలు మార్పు చెందుతారు. అందుకే ఆమె ఏమంటుందంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వేమైతే ఇక్కడికి కోరుకొని వచ్చావో ఆ కోరిక ఏమవుతుందండి, ఏమవుతుందో ఒక్కసారి చదువుతున్నట్లయితే, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. చూసారా అండి, ఆమె వచ్చి తిరిగి ఉట్టిగా వెళ్ళిపోలా. నువ్వు దేవుని యొద్ద మోకరించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఒక అంశం మీద ఆ అంశము నువ్వు పొందుకునేంత వరకు కూడా కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని వ్యతిరేకమైనవి వస్తాయి. అన్నీ వచ్చినప్పటికీ కూడా నీకొచ్చే సమస్య, నీకొచ్చిన బాధ, ఏదైతే దేవుని యొద్దకు తీసుకువెళ్ళావో, ఏదైతే దేవుని దగ్గర నువ్వు అడుగుచున్నావో అవన్నీ కూడా చిన్నవిగా, అవన్నీ కూడా పెద్దవి కాదు, బాధకరమని కావు. కానీ నీకున్న సమస్యను తీసుకెళ్ళదే పెద్ద సమస్యగా చూసుకో. వెంటనే ఆ గడియలోనే ఆమె ఏం పొందిందండి, స్వస్థత నొందెను. ఎంత గొప్ప కార్యం చేస్తాడండి. నువ్వు నమ్మితే నమ్మినంత చేస్తాడు. నీ జీవితం ఏ రీతిగా ఉన్నది? భక్తి చేస్తున్నావా? ఆ భక్తిలో నమ్మకము, పరిపూర్ణత, ఆ విశ్వాసం ఎంత ఉన్నది? 100% ఉన్నదా? ప్రభు సన్నిధిలో మనం చేరుకొని ఉన్నాం, ముగింపులోకి మనం వచ్చి ఉన్నాము. మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 10 వరకు, స్నేహితుడి ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. అర్ధరాత్రి వేళ తన బిడ్డలతో పడుకున్నాడు. తన యొక్క స్నేహితుడు వచ్చాడు, నా ఇంటికి మరొక నా స్నేహితుడు వచ్చాడు, ఓ స్నేహితుడా కొన్ని రొట్టెలు ఇవ్వు అన్నప్పుడు, మాటి మాటికి అడిగినప్పుడు అతడు లేచి అతనికి ఇచ్చి పంపివేస్తానని వాక్యం సెలవిస్తున్నది. అలాగే ప్రభు సన్నిధిలో ఒక్కమారు కాదు, 2 సార్లు కాదు, అవసరమైతే 100 సార్లు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. అది తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఈ యొక్క వాక్యము మనం చెప్తున్నది ఏంటంటే, ఆఖరిగా ముగించే ముందు ఒక వచనం చూసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలండి. చాలా ఆవగింజ అంటే చాలా చిన్నది. ఆ విశ్వాసం ఉన్నప్పుడు కొండలాంటి సమస్య వచ్చినప్పటికీ అవతల పొమ్మన్న తొలగిపోతాయి అనేది దీని యొక్క సారాంశం. ప్రభు చెప్తున్నాడు, నువ్వేమి భయపడద్దు, నీ బిడ్డల గురించి బాధపడద్దు, నీ బిడ్డల గురించి ప్రభు తట్టు తిరుగు, ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగు. ఎంత తీవ్రంగా ప్రభు దగ్గర కేకలు వేసి ప్రార్థిస్తావో ఖచ్చితంగా నీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళకున్న భారాలు మరి అన్నీ కూడా పోయి మంచి జీవితాన్ని, నిత్య జీవితాన్ని చేపట్టే వారుగా, గొప్ప తల్లిదండ్రులుగా జీవించాలి అనే ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడాడు. భయపడద్దు, దిగులు చెందొద్దు, గొప్ప విశ్వాసము కలిగిన తల్లిగా తండ్రిగా ఉండాలనేదే ఈ యొక్క ఈ చిన్న మాటలు ప్రభు వినుకుల్లో మరి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, మా జీవితంలో గొప్ప మేలు మీరు చేయండి, మా బ్రతుకుల్లో మీరు మార్చండి. మీరు ఇంతవరకు మా జీవితాలు మీకై తట్టు చూస్తున్నాం. మా ద్వారా మా బిడ్డలు, మా బిడ్డల ద్వారా బిడ్డలు తరాలు చూడేటట్టుగా సహాయం చేయండి. వాళ్ళ తరాలు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి ఈ సన్నిధిలో. మీ కృపలో వర్ధల చేయమని, మహిమకరత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ